శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి మహాజ్యేష్ఠి ఏరువాక పున్నమికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైంది. దీన్ని మహాజ్యేష్ఠి అనే పేరుతో పిలుస్తారు. దీన్నే ఏరువాక పున్నమి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ జ్యేష్ఠ పౌర్ణమికి ఉన్నటువంటి ప్రాధాన్యతను పరిశీలిస్తే ప్రధానంగా వ్యవసాయదారులందరూ కూడా దుక్కి దున్ని పొలం పనులు ప్రారంభించే రోజు. ఏరువాక అంటే దుక్కి దున్ని పొలం పనులు ప్రారంభించడం అని అర్థం. నాగలి పట్టి పొలం పనులు ప్రారంభించేటటువంటి పౌర్ణమి కాబట్టి దీన్ని ఏరువాక పున్నమి అనే పేరుతో పిలుస్తారు. ఏరువాక పున్నమి సందర్భంగా వ్యవసాయదారులందరికీ కూడా వ్యవసాయ రంగం అద్భుతంగా కలిసి రావాలంటే ఎద్దులకి చక్కగా ప్రత్యేకమైన పూజలు చేయాలి. ఎద్దులను శుభ్రంగా నీళ్లతో కడగటం, ఎద్దులకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, ఎద్దు కొప్పులు అలంకరణ చేయటం, అలాగే ఎద్దు కాళ్ళకి గంటలు అలంకరణ చేయటం, అలాగే ఎద్దుల మెడలో గంటలు అలంకరణ చేయటం, ఇలాంటివన్నీ కూడా చేసుకొని ఎద్దులను పూజించి ఎద్దులను పంట పొలాలకు తీసుకువెళ్ళి ఎద్దులకి చక్కగా కొసరి ఆహారాన్ని తినిపించాలి. ఆ తర్వాత పొలం పనులు ప్రారంభించాలి. ఇలా చేస్తే మీ కోరికలన్నీ ధర్మ మార్గంలో నెరవేరుతాయి, పంటలన్నీ కూడా చాలా చక్కగా పండుతాయి. అలాగే ఈ ఏరువాక పున్నమిని సీతాయజ్ఞం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఎందుకంటే వ్యవసాయదారులు దుక్కి దున్ని పొలం పనులు చేసుకునేటప్పుడు అక్కడే సీతాదేవి కూడా లభించింది కాబట్టి దీన్ని సీతాయజ్ఞం అనే పేరుతో పిలుస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పున్నమి నాడు వట సావిత్రి వ్రతాన్ని ఆచరించడం ద్వారా భర్తకి సంతానానికి చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. ఆడవాళ్ళందరూ కూడా జ్యేష్ఠ పౌర్ణమి రోజు దీర్ఘ సుమంగళి తత్వం లభించడానికి, భర్త నిండు నూరేళ్లు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించడానికి వట సావిత్రి వ్రతం చేస్తారు. వట సావిత్రి వ్రతం అంటే మర్రి చెట్టుకు పూజ చేయటం అని అర్థం. కాబట్టి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఆడవాళ్ళందరూ కూడా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి ప్రత్యేకమైన పూజ చేసుకోవాలి. వివాహం అయిన వాళ్ళు కానీ కాని వాళ్ళు కానీ ఎవరైనా మర్రి చెట్టుకు పూజ చేసుకోవచ్చు. అయితే వివాహం అయినటువంటి స్త్రీలైతే తప్పకుండా దగ్గరలో మర్రి చెట్టు ఉంటే మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ శుభ్రం చేసుకుని బియ్యపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ అక్షంతలు పుష్పాలు మర్రి చెట్టు మొదట్లో ఉంచి మర్రి చెట్టు దగ్గర ఒక దీపం పెట్టి మర్రి చెట్టు కొమ్మకి పసుపు దారం చుట్టి మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు నమో వైవస్వతాయ, ఓం వట సావిత్రి అయి నమః, ఈ 2 మంత్రాలు జపించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. మీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత కర్పూర హారతి ఇచ్చి మర్రి చెట్టు సమీపంలో పండ్లు దానం ఇవ్వాలి. ముత్తైదువులకు తాంబూల దానం ఇవ్వాలి. అయితే ఆధునిక కాలంలో మర్రి చెట్లు అందరికీ అందుబాటులో లేవు. మరి దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలంటే మర్రి చెట్టు కొమ్మ తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని ఆ కొమ్మ దగ్గరే పూజ చేసుకోవచ్చు. అది కూడా లభించని వాళ్ళు ఏం చేయాలి, జ్యేష్ఠ పౌర్ణమి రోజు మీ గృహంలో పూజా మందిరంలో పూజ చేసుకునే పీట మీద ఒక తమలపాకు ఉంచి దానిలో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దకి చక్కగా గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరణ చేసుకొని ఆ పసుపు ముద్దనే మర్రి చెట్టుగా భావించుకోవాలి. దానికి అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ నమో వైవస్వతాయ, ఓం వట సావిత్రి అయి నమః, ఈ 2 మంత్రాలు 21 సార్లు చదివి కర్పూర హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. నమో వైవస్వతాయ అంటే అర్థం ఏంటంటే వివస్వంతుడు అంటే సూర్యుడు, సూర్యుడి కుమారుడు యమధర్మరాజు, ఆయన్ని స్మరించుకోవటమే వైవస్వతాయ అనే మంత్రంలో ఉన్న అర్థం. యమధర్మరాజుని ఎందుకు స్మరించుకోవాలంటే సావిత్రి తన భర్త అయిన సత్యవంతుణ్ణి బ్రతికించుకున్నది మర్రి చెట్టు దగ్గర, అందుకే ఈ మంత్రం చదువుకోవాలి. ఓం వట సావిత్రి నమః అంటే సావిత్రీదేవిని స్మరించుకుంటున్నాం అని అర్థం. ఇలా ఏరువాక పున్నమి, అదేవిధంగా వట సావిత్రి వ్రతం సందర్భంగా వ్యవసాయదారులు దుక్కి దున్ని పొలం పనులు ప్రారంభించే రోజు, మర్రి చెట్టును పూజించే రోజు కాబట్టి జ్యేష్ఠ పౌర్ణమికి ఇంత ప్రాధాన్యత ఉంది. 2026 సంవత్సరంలో జ్యేష్ఠ పౌర్ణమి జూన్ 29వ తేదీ సోమవారం వచ్చింది. అయితే ఈ పూజలన్నీ చేసుకోలేని వాళ్ళు ఏం చేయాలి, ఆధునిక కాలంలో మర్రి చెట్టుకు సంబంధించిన పూజలు చేసుకోవటం లేదా ఇంట్లో పూజలు చేసుకోవటం సాధ్యపడదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కొన్ని దానాలు ఇచ్చుకుంటే మంచిదని మనకు పురాణాల్లో చెప్పారు. జ్యేష్ఠ పౌర్ణమి రోజు ప్రధానంగా తిలలు దానం ఇవ్వాలి, అంటే నువ్వులు దానం ఇవ్వాలి. నువ్వులు దానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది, గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. పత్తి దానం ఇవ్వాలి, పత్తి దానం చేసిన అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది, జాతక దోషాలు తొలగిపోతాయి. గొడుగు కానీ పాదరక్షలు కానీ
పెసరపప్పు కానీ, బియ్యం కానీ, బెల్లం కానీ వీటిలో ఏదైనా జ్యేష్ఠ పౌర్ణమి రోజు దానం ఇస్తే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అన్నిటికంటే గొప్ప దానం నీటి కుండ దానం. జ్యేష్ఠ పౌర్ణమి రోజు నీటి కుండ దానం ఇస్తే పితృదేవతలు సంతోషిస్తారు. పితృదోషాలు, పితృశాపాల నుంచి బయటపడి పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి ఈ దానాల్లో ఏ దానాలైనా ఇవ్వండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే జ్యేష్ఠ పౌర్ణమికి ఇంకో ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే పూరీ జగన్నాథ స్వామి వారికి స్నానోత్సవాన్ని నిర్వహిస్తారు. పూరీ క్షేత్రంలో జ్యేష్ఠ పౌర్ణమి రోజు దారువు కర్రతో చేసినటువంటి సుభద్ర, బలభద్రుడు, జగన్నాథుడు ఈ ముగ్గురి విగ్రహాలను స్నాన వేదిక అని ఉంటుంది. ఆ స్నాన వేదిక మీదకు తీసుకొచ్చి 108 కలశాల్లో ఉన్న జలాలతో స్నానాలు చేయిస్తారు. ఆ తర్వాత ఈ ముగ్గురి విగ్రహాలను కూడా అనసార అనే ఒక చీకటి గదిలో ఏర్పాటు చేస్తారు. స్నానం చేసిన తర్వాత సుభద్ర, బలభద్రుడు, జగన్నాథుడు ఈ ముగ్గురికి జలుబు చేస్తుందని భావించుకొని ఆయుర్వేద మందులు వాడటం ప్రారంభిస్తారు. అందుకే దాదాపు 15 రోజుల పాటు జ్యేష్ఠ పౌర్ణమి నుంచి నిజ రూపాలు మనకు దేవాలయంలో దర్శనం లభించదు. వాటిని చీకటి గదిలో ఉంచుతారు. ఆ ముగ్గురికి కూడా జలుబు వచ్చిందని భావించుకొని ఆయుర్వేద మందులు వాడటం ప్రారంభిస్తారు. అలా 15 రోజులు పూర్తయిపోయిన తర్వాత నవయవ్వన దర్శనం అనే పేరుతో మళ్ళీ పూరీ జగన్నాథ క్షేత్రంలో సుభద్ర, బలభద్రుడు, జగన్నాథుడు ఈ ముగ్గురిని కూడా మనం దర్శించుకోవచ్చని స్థల పురాణం మనకు చెప్తుంది. అందుకే పూరీ జగన్నాథ స్వామి వారికి స్నానోత్సవాన్ని నిర్వహించే రోజు, దీన్నే నేత్రోత్సవం అంటారు. ఈ సందర్భంగా అందరూ ఏం చేయాలి? దగ్గరలో ఉన్న కృష్ణ పరమాత్మ ఆలయానికి వెళ్ళాలి. శ్రీకృష్ణుడిని ఆలయంలో దర్శనం చేసుకోవటం, శ్రీకృష్ణుడికి తులసి మాలిక సమర్పించటం, శ్రీకృష్ణుడి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టుకోవటం, కృష్ణుడి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం చేయాలి. లేదా ఇంట్లో అయినా సరే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నెమలిపించాలుంచటం, శ్రీకృష్ణ పరమాత్మకు అటుకులు, బెల్లం నైవేద్యం పెట్టడం, పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం వీటిలో ఏదైనా నైవేద్యం పెట్టడం, కృష్ణుడిని తులసి దళాలతో, నీలం రంగు పుష్పాలతో ఇంట్లో పూజించుకోవటం, అలాగే ఓం శ్రీ పూరీ జగన్నాథ స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ గృహంలో కృష్ణుడిని పూజించుకోవటం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కృష్ణ పరమాత్మ గుండె పూరీ క్షేత్రంలో ఇప్పటికీ ఉందని స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. కాబట్టి అది సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడి హృదయానికి సంకేతం. కాబట్టి అంతటి శక్తివంతమైన పూరీ జగన్నాథ క్షేత్రంలో స్వామివారికి స్నానోత్సవం జరిగే రోజు కాబట్టి జగన్నాథుడిని కూడా స్మరించుకోవాలి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. జ్యేష్ఠ పౌర్ణమిని మహాజ్యేష్ఠ అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించినా లేదా శ్రవణం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే రాత్రి పున్నమి వెన్నెలలో లలితా సహస్రనామ స్తోత్రం చదివి అమ్మవారికి పాలతో చేసిన పాయస నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించిన అద్భుత ఫలితాలు చేకూరుతాయి. కాబట్టి జ్యేష్ఠ మాసం చాలా శక్తివంతమైన మాసం. అందులో పౌర్ణమి మహాజ్యేష్ఠి 2026లో జూన్ 29 సోమవారం వచ్చింది. ఏరువాక పున్నమి, వట సావిత్రి వ్రతం, పూరీ జగన్నాథ స్వామి స్నానోత్సవం ఇన్ని అద్భుతమైన ప్రత్యేకతలు కలిగిన రోజు కాబట్టి కృష్ణుణ్ణి పూజించండి, మర్రి చెట్టును పూజించండి. ఇవన్నీ చేయలేని వాళ్ళు ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోండి. దానాల ద్వారా సమస్త శుభ ఫలితాలను అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.